సిద్ధవటం మండలం మాధవరం మేజర్ గ్రామ పంచాయతీలో అంగన్వాడీ భవనాల బీగాలు తొలగించామని గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నర్సయ్య తెలియజేశారు. యథాతథంగా శనివారం నుండి అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం పిల్లలకు అందిస్తామని తెలియజేశారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం అంగన్వాడీ సెంటర్లో ఉన్న పౌష్టిక ఆహార పదార్థాలు తీసుకున్నామని, గర్భవతులకు అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారం అందించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పులి రామ్సింగ్, మహిళా పోలీస్ మౌనిక, వివో ఏ సులోచన, మహిళా వాలంటీర్లు బి మానస, శ్రీలత పాల్గొన్నారు. నేను మాధవరం 1 గ్రామ పంచాయతీ పాపులేషన్ పరంగా మనకు ఇక్కడ 8 అంగన్వాడీ సెంటర్లు ఇవ్వడం జరిగింది. ఈ 8 అంగన్వాడీ సెంటర్లు వచ్చేసి గౌరవ ముఖ్యమంత్రి తర్వాత ప్రభుత్వ ఆదేశానుసారము ఈరోజు అంగన్వాడీలు దన్నాల్లో ఉన్నందువలన వాళ్ళకు పోషక విలువలు ప్రజలకు అందించే విధంగా పిల్లలకి ఇబ్బంది పడకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశానుసారము ఈరోజు అంగన్వాడీలు వాళ్ళు దన్నాల్లో ఉంటే వాళ్ళకి బ్రేకప్ చేసి తాళాలు పగలగొట్టేసి పోషక పదార్థాలు అందియాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారము ఈరోజు అంగన్వాడీ బీగాలు పగలగొట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే గైడ్లైన్స్ ప్రకారము పిల్లలకి ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలో గవర్నమెంట్ ఆదేశానుసారము అదేవిధంగా ఇచ్చి మాధవరం 1 గ్రామ పంచాయతీలో ఏ అంగన్వాడీ పిల్లలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మాకు గవర్నమెంట్ ఆదేశానుసారం ఇచ్చింది కాబట్టి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకొని రేపు కూడా గవర్నమెంట్ ఆదేశానుసారము పిల్లలకి పోషక పదార్థాలు అందించగలం. గవర్నమెంట్ ఏ విధంగా మాకు గైడ్లైన్స్ ఇస్తావో అది తూచా తప్పకుండా పాటించి అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని ఇంటికాడి నుంచి ఎలా విధంగా తీసుకొని వస్తామో అదే విధంగా చేర్చే బాధ్యత మాధవరం 1 గ్రామ పంచాయతీ సచివాలయ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక డీడీఓ లక్ష్మీ నర్సయ్య, తర్వాత వచ్చేసి మా సిబ్బంది, తర్వాత వాలంటీర్స్ ప్లస్ మహిళా ఎస్హెచ్ గ్రూపులు వారి ఆర్థిక వాళ్ళ సహాయ సహకారాలతో సెంటర్ని యథావిధంగా నడుపుతాము. ఇది గైడ్లైన్స్ ఏ విధంగా ఇస్తే ఆ విధంగానే నడుపుకోగలం.